దెన్ అదే ఏవి 25 years చూస్తే నాకు ఇన్ని చేశానా అని భయం వేస్తుంటుంది. అంటే ఒక్కొక్క సినిమా నేను కూతురు కొడుకు ఇలా చెప్పుకుంటూ వచ్చాను అనమాట. బేసిక్గా ప్రయత్నం చేశాను. అంటే కొన్ని తప్పులు జరిగి ఉంటాయి, కొన్ని మిస్టేక్స్ ఉంటాయి, కానీ ఎవ్రీ టైమ్ వాజ్ అ జెన్యున్ ఎఫర్ట్ దట్ ఐ మేడ్ అండ్ దెన్ ఐ ట్రైడ్ మై బెస్ట్. సో ఈ సినిమా నాకు ఏంటి అని అనుకుంటే కుబేరా, ఐ థింక్ ఇది ఒక తల్లి లాంటిది అనుకుంటున్నాను. అంటే తల్లి ప్రేమ లాంటిది బేసిక్ యాక్చువల్లీ. సో ఎలాంటిదంటే అంటే ఒక తల్లికి బిచ్చగాడైనా కోటీశ్వరుడైనా ఎవరైనా తల్లి ప్రేమ ఒకటే యాక్చువల్లీ. సో ఇందులో అలాంటి అన్బయాస్డ్గా మేము కూడా ఈ పాత్రల పట్ల చూపించి నేను తీయగలిగాను అనిపిస్తుంది. అలానే దేవుడికి దేశానికి కూడా ఎవరు ఏ మనుషులు వేరే కాకూడదు, కోటీశ్వరుడు కానీ బిచ్చగాడు కానీ. ఇలాంటి ఒక జెన్యున్ ఒక కథతోటి ఒక ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఉన్న, క్లాస్ డిఫరెన్సెస్ ఉన్న మన దేశం లాంటి దేశంలో ప్రపంచంలో కూడా అలాంటి కథ రావడం నేను అదృష్టం అనుకుంటున్నాను. చాలా చాలా బాగా వచ్చింది. నేను జనరల్గా చెప్తాను, ఏదైనా సినిమా తీసినప్పుడు సరస్వతీదేవి తల ఉంచుకోకుండా ఉంటే చాలు ట్రై చేసామని. కానీ ఈ సినిమా డెఫినెట్గా సరస్వతీదేవి తల ఎత్తుకుని చూస్తుంది సినిమాని. సో ఇట్ ఈస్ అండ్ ఇప్పటిదాకా అంటే మీరు గర్వంగా కాదు, చాలా హంబుల్గానే నిజాయితీగానే చెప్తున్నాను. ఇది ఒక చాలా కొత్త సినిమా. అండ్ మీరు డెఫినెట్గా ఇంతకుముందు ఎప్పుడు చూసిన సినిమా అయితే కాదు, ఇది అంత ఫ్రెష్గా ఉంటుంది. అండ్ దెన్ పాన్ ఇండియా అని వస్తున్నాయి. ఇది ట్రూ పాన్ ఇండియా అని. యాక్చువల్లీ మేము 2 లాంగ్వేజ్లో తమిళ్ అండ్ తెలుగు షూట్ చేసాము. అలానే దీని నేపథ్యం బాంబే. అండ్ దెన్ సో ట్రూ పాన్ ఇండియా సినిమా అని కుదిరిపోయింది మాకు. బేసిక్గా దాని కష్టం మాకు అర్థమైంది, కానీ రియల్గా పాన్ ఇండియా సినిమా ఇది. ఎవరు ఏ రాష్ట్రంలో కూర్చొని చూసినా కానీ ఇది మా సినిమా అనుకునేలాగా వచ్చింది అది యాక్చువల్లీ. అండ్ దెన్ ఇందులో నవ్వు ఉంటుంది, ఎమోషన్స్, ఏడుపు ఉంటుంది, థ్రిల్ ఉంటుంది, ఆశ్చర్యం ఉంటుంది, బాధ ఉంటుంది, అన్నీ కలిపి చాలా బ్యూటిఫుల్గా వచ్చింది అనుకుంటున్నాను. సో ఐఎమ్ రియలీ హ్యాపీ అబౌట్ ద ఫిలిం. మీ కొత్త ఎక్స్పీరియన్స్ అండ్ రియలీ కొత్త సినిమా చూస్తారు. లైక్ ట్రైలర్స్ చెప్తున్నట్టు, అందరు చెప్తున్నట్టు ట్రైలర్లో చెప్పింది మేమేం అబద్ధంగా వేరేగా ప్రజెంట్ చేయలేదు. దిస్ సినిమా ఇది కొంతమంది అంటున్నారు ఇది నాకు వేరే అని, ఇది సినిమాలకి కూడా వేరే యాక్చువల్లీ. సో ఇట్స్ రియలీ ఇట్ కేమ్ అవుట్ రియలీ వెల్. వెరీ హ్యాపీ అబౌట్ ద ఫిలిం. నేను చెన్నైలో ఒక ప్రోగ్రామ్ అయింది, నేను ప్రామిస్ చేస్తున్నాను దట్ ఈస్ గుడ్ ఫిల్మ్ అని. అట్ ద సేమ్ థింగ్ ఇక్కడ కూడా చెప్తున్నాను. ఇట్స్